ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు మే 31. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. యోహాను సువార్త 4:35. ప్రభువైన యేసుక్రీస్తును సమరయ స్త్రీ తెలుసుకొనుట ద్వారా సమరయలో గొప్ప కోత, జనసమూహములు రక్షింపబడునని ఆయన చూడగలిగెను. ఆయన కన్నులు సమస్తమును చూడగలుగును. ఆయన మన సృష్టికర్త, మన సమస్తమును ఎరిగినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. తన గొప్ప ప్రేమతో మనలను ఆహ్వానించుచున్నాడు. నీవు రక్షించబడినచో ఆయన నీ ద్వారా అనేకులను రక్షించగోరుచున్నాడు. ఆ విధముగా నీవు దేవుని జత పని వాడవు కాగలవు. యేసుక్రీస్తు లోక రక్షకుడని మొట్టమొదట ఒప్పుకొనిన అన్యులు సమరయులే. ఎట్టి ప్రత్యక్షత ఇదంతయు ఆ స్త్రీ సాక్ష్యం యొక్క ఫలితమే. నిజమైన పశ్చాత్తాపం ద్వారా ఆమె త్వరగా సంపూర్ణంగా మార్చబడెను. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడను సంపూర్ణ ప్రత్యక్షతను ఆమె పొందెను. ఆ తర్వాత ఇతరులకు ప్రభు అయిన యేసును చూపించుటకు సాధనమైనది. దేవుడు హన్నాను కూడా తన పనిలో సహకారిగా ఎట్లు చేసినో చూడుడి. ఏలిని గద్దించుటకు ఒక వ్యక్తి లేక సాధనము ఆయనకు కావలసి వచ్చెను. దేవుడు కోరిన ఎడల ఆ పని చేయుటకు దేవదూతలను పంపి ఉండవచ్చును. కానీ మానవులను ఉపయోగించుట దేవుని ఏర్పాటు. ఆయన హన్నాను ఎన్నుకొనెను. ఆమె దేవుడు కూడా అవసరత కలిగి ఉన్నాడనియు, తన వంటి దీనురాలు సమూయేలు వంటి కుమారుని కనుట ద్వారా ఆ అవసరత తీర్చబడగలదనియు గ్రహించెను. ఆ విధముగా తన ప్రార్థన ద్వారా ఆమె దేవుని సహకారిగా కాగలిగెను. అదే విధముగా ఐథియోపియాలో ఒక నపుంసకుని రక్షించుట ద్వారా దేవుడు అచ్చట ప్రవేశమును పొందగలిగెను. ప్రభు ఫిలిప్పును అరణ్య మార్గమున పొమ్మని చెప్పెను. అతడు విధేయత చూపగానే దేవుడు నడిపించెను. ఆ ఇథియోపియుడు పశ్చాత్తాపడి విశ్వాసముంచి బాప్తిస్మము తీసుకొనెను. ఇప్పటికి ఐథియోపియాలో విశ్వాసులు కలరు. పని అరణ్యములో ఆరంభమయ్యను. ఫిలిప్పు దేవుని జత పనివాడు. లూదియా కూడా దేవుని పనిలో సహకారిగా అయినది. అపోస్తల కార్యములు 16:14-15. ఆమె ద్వారా ఐరోపాలోనికి సువార్త తీసుకొని పోబడినది. ఐరోపాలోని ఫిలిప్పీ పట్టణంలో ఆమె ఇంటిలోనే మొట్టమొదటి సంఘము స్థాపించబడిను. కొన్ని సంవత్సరముల తర్వాత చాలామంది విశ్వాసులను మనం ఫిలిప్పీలో కనుగొనగలము. ఫిలిప్పీ పత్రిక 1:1. అంతేగాక స్వల్పకాలంలోనే వారు పెద్దలు పరిచారకులను కలిగి ఉండిరి, మరియు వారు దేవుని పనికి ఔదార్యముగా ఇచ్చుటకు నేర్చుకొనిరి. ఫిలిప్పీ పత్రిక 4:15-16. లూదియా పౌలును అతని వారందరినీ సంతోషంగా ఆహ్వానించి తన ఇంట చేర్చుకొనెను. ఫిలిప్పులోని అనేకులకు ఆమె జీవితము మాదిరికరముగా ఉత్తేజకరముగా నుండెను. ఫిలిప్పులోని సంఘము చాలా బలమైనదిగా నుండి ధైర్యవంతులైన సాక్షులను కలిగి ఉండెను. ఆ ప్రాంతమంతటిలో అనేక సంఘములు స్థాపించబడెను. ఆ విధముగా లూదియా కూడా దేవుని పనిలో సహకారిగా కాగలిగెను. నీవెవరివైనను సరే, దేవుడు నిన్ను తన పాలి భాగస్తునిగా జతపని వానిగా ఉండవలనని కోరుచున్నాడు. నీ విధేయత ద్వారా ఇంకనూ అనేకులు తన రాజ్యంలోనికి రావాలనని కోరుచున్నాడు. నీవు చిన్నవాడివై ఉండవచ్చును, కానీ ఆయన సంఘమును కట్టుటలో నీకు కూడా భాగమున్నదని జ్ఞాపకముంచుకున్నాము. చాలా ద్వారములు తెరవబడి ఉన్నవి. ఎన్ని బలహీనతలున్నను మనము విధేయత చూపుటకు ఇష్టపడి పరలోక దర్శనమునకు నమ్మకముగా నున్నచో దేవుడు మనలనందరినీ ఉపయోగించుకొనగలడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.